ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ రాకేష్ గారు, తిరుమల రాకేష్ గారు. గుడ్ మార్నింగ్ రాకేష్ గారు. బేసిక్గా చంద్రబాబు రూపంలో బీజేపీకి అస్త్రం దొరికింది. సో దాన్ని ఆ చంద్రబాబుని అస్త్రంగా చేసుకుని కేంద్రం తెలంగాణ పైన కుట్రలు చేస్తోంది. పక్క రాష్ట్రం చేస్తున్నటువంటి కుట్రలకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కూడా వంత పాడుతూ తెలంగాణ ప్రయోజనాల్ని పూర్తిగా కాలరాసే ప్రయత్నం చేస్తోంది అన్నటువంటి విమర్శ వస్తోంది. రాకేష్ గారు, చంద్రబాబు రూపంలో బీజేపీకి ఎటువంటి అస్త్రం దొరికింది, వాళ్ళ అస్త్రంతో ఎంత నష్టం జరుగుతోంది, ఆ నష్టానికి తెలంగాణ గవర్నమెంట్ ఎట్లా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తుందని మీరు చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్లో ఉన్నటువంటి విజయ్ గారికి, రాజేష్ గారికి, మీకు టీ న్యూస్ ప్రేక్షకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన తెలంగాణలో ప్రవహించేటువంటి ప్రధానమైనటువంటి నదులు రెండు నదులు. ఒకటి గోదావరి, ఇంకొకటి కృష్ణ. కృష్ణాకు సంబంధించి ఏ ప్రాజెక్టు ఉన్న ఒక జూరాల తప్పితే మిగతా శ్రీశైలం తీసుకున్నా, నాగార్జున సాగర్ తీసుకున్నా, ఇవి రెండు కూడా జాయింట్ ప్రాజెక్టులుగా రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నాయి. అంటే అటు ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఇటు తెలంగాణ ఉంటుంది. జూరాలో వచ్చేసి అది 14 TMC అయితే దాంట్లో నిల్వ చేసేది ఓన్లీ 9 TMC అట్లా ఉంటుంది. దాన్ని పెద్దగా నిల్వ చేయరు, అంటే అక్కడ పెద్ద స్టోరేజ్ కాదు అది. ఈరోజు మనకున్నటువంటి ప్రధానమైనటువంటి సోర్స్ ఏంటంటే గోదావరి మాత్రమే. గోదావరిలో మనకు ఎక్కడుంది ప్రాజెక్ట్ అంటే SRSP, ఆదిలాబాదు దగ్గర ఎంటర్ అయినప్పుడు బాసర దగ్గర సరస్వతి మాత దగ్గర ఎంటర్ అయినటువంటి గోదావరి. నిజామాబాద్లో SRSP దగ్గర ఒకటే ప్రాజెక్ట్ ఉంది. అది కూడా ఈరోజు 112 TMCలకు కడితే అది వచ్చేసి ఈరోజు దాంట్లో నిల్వ సామర్థ్యం వచ్చేసి 86 TMCలకు పడిపోయింది. దాంట్లో సిల్ట్ ఫామ్ మొత్తం. అక్కడ నుండి మొదలు పెడితే మళ్ళీ కాటన్ బ్యారేజ్ దాకా, అంటే కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ దాకా ఎక్కడ కూడా ఒక్క బ్యారేజ్ లేకుండా, ఒక్క నిర్మాణం లేకుండా దాదాపుగా 70 సంవత్సరాలు గడిచిపోయింది. కేసీఆర్ గారు నిరంతరం జల నిపుణులతో, ఆ రోజు ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారితో కావచ్చు, అయితే మిగతా జల నిపుణులతో కావచ్చు, అందరితో చర్చించి మరి ఎట్లా తీసుకోవాలి తెలంగాణకు. కృష్ణాలో నీళ్లు ఉన్నాయి, నీళ్లు లేవు, దొరుకుతలేవు, నీళ్ళన్నీ అయిపోతున్నాయి. అది 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ఒకసారి వరద వస్తుంది, నీళ్ళు లేకపోతే లేదు. మరి ఏం చేయాలంటే గోదావరికి నిరంతరం వరద వస్తుంది కాబట్టి గోదావరి నుంచి తీసుకోవాలని చెప్పేసి ఒక ప్రణాళికతోటి, మరి గోదావరి మీద ఎక్కడ బ్యారేజ్ కడదామన్నా కానీ మహారాష్ట్రకో లేకపోతే ఛత్తీస్గఢ్కో లేకపోతే అంటే పక్కనున్న రాష్ట్రాలు ముంపుకు గురైతాయి కాబట్టి అవి ఒప్పుకో. మరి ఏం చేద్దామంటే అట్లాగా. ఇంకోటి ఏంటంటే లోయ, ఇది గోదావరి వ్యాలీ ఇది. ఎందుకంటే ఇప్పుడు మా గోవర్ఖాన్ దగ్గర పోయినాం అనుకోండి, గోవర్ఖాన్ దగ్గర గోదావరి పైకేం ఉండదు, భద్రాచలం దగ్గర పోయేసరికి పైకి వస్తుంది, గ్రౌండ్ తోటి ఈక్వల్గా ఉంటుంది. కానీ గోవర్ఖాన్ దగ్గర, మంచిర్యాల దగ్గర తీసుకుంటే లోతుకుంటుంది. అందుకని కేసీఆర్ గారు ఆలోచించి ఏం చేసిండంటే మొత్తం కూడా ఒక బ్యారేజీలు కట్టుకుందామని చెప్పేసి ఎక్కడ నుండి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, అక్కడ నుండి అంటే మన ఏది ఎల్లంపల్లికి వచ్చి, ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మిడ్మానేరు, అనంతసాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, ఇట్లా అన్నిటికీ పట్టుకొచ్చి నీళ్ళన్నీ స్టోర్ చేసే విధంగా ప్లాన్ చేశారు. ఈరోజు ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ అంటే కంప్లీట్గా గోదావరిని మొత్తం ఎండబెట్టి, నీళ్ళు ఉన్నాయే గోదావరిలో, నువ్వు గోదావరి మొత్తం ఎండబెట్టిన తర్వాత ఈ నీళ్ళని ఎట్లకించి నింపుతావు అంటే గోదావరికి మహారాష్ట్రలో వరద వస్తే మాత్రమే మన దగ్గర నిండాలి. ప్రధానంగా నీళ్ళు ఉన్నది ఎక్కడ మనంగా అది చెప్పింది. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ కూడా అదే చెప్పిండు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమని చెప్పిండు, నీళ్ళు వచ్చేది అక్కడ నుండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎక్కడైతే ప్రాణహిత దగ్గర నీళ్ళు వస్తాయో అక్కడనే సారు కేసీఆర్ గారు, తొలి ముఖ్యమంత్రి గారు ఆలోచించి అక్కడ బ్యారేజ్ నిర్మాణం చేశారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే మరి ఈ ప్రాంతంలో బతుకుతున్నటువంటి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, సోయిందా ఏమన్నా అసలు అంటే నిజంగా చెప్పాలంటే ఒక సిగ్గు లజ్జతో ఉన్నారా వాళ్ళు? అదే గోదావరిలో నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళు తీసుకుపోవాలి, మన చెర్లలో పోసుకోవాలి, మన బాయిలలో ఊట రావాలని చెప్పేసి కేసీఆర్ గారు తీసుకొస్తే ఒక్క పిల్లర్ కుంగితే గిన్ని రోజుల దాకా అసలు వాళ్ళకి పట్టేలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటుంది, కేంద్రంలో బీజేపీ ఉంటుంది. సిగ్గులేని పరిస్థితిలో ఈరోజు ఒక్కరోజు కూడా అక్రమంగా ఏపీకి తరలించేందుకే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ ఎండబెడుతున్నారా, ఆ పిల్లర్లని రిపేర్ చేయకుండా ఆపేశారా? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి ఏం కావాలనో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అదే చేస్తూ ఉందా? నేను ఒక్కటే అడుగుతున్నాండి, బీజేపీ వాడు ఏం చేస్తుండు, సెంట్రల్ ఉన్నాడు, కాంగ్రెస్ వాడు ఏం చేస్తుండు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తుండు? మనోళ్ళకు ఎందుకు సోయలేదు? ఈ ప్రాంతంలో బతుకుతున్నటువంటి నాయకులకు ఎందుకు సోయలేదు? ఎట్లా నీళ్లు తీసుకోవాలని లేదు? ఈరోజు దాంట్లో ఆ కుట్రలో భాగంగా నేనేమంటున్నానంటే నదుల అనుసంధానం అంటాడు. నదుల అనుసంధానం మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైనా పైసలు ఇచ్చేనా కేంద్ర ప్రభుత్వం? ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడినా 8 మంది ఎంపీలు ఉన్నారు. లేదా వాళ్ళకి బుద్ధి లేదా? ఎందుకు మాట్లాడతలేరు? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే నదుల అనుసంధానం సపోర్ట్లు కొడుతున్నారు. ఎవరి గురించి సపోర్ట్లు కొడుతున్నారు మీరు
అంటే తెలంగాణను ఎండబెట్టాలి, ఆంధ్రాకు నీళ్లు తీసుకుపోవాలి, తమిళనాడుకు నీళ్ళు తీసుకుపోవాలి. దానికి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు బలంతో పోయి నిలబడ్డది కాబట్టి దానికి వాళ్ళకు వత్తాసు పలకాలి. ఈ ప్రాంతంలో ఉన్న 8 మంది కాంగ్రెస్ ఎంపీలు కూడా సపోర్ట్ చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఆయన ఆంధ్రప్రదేశ్కు వత్తాసు పలుకుతాడు, ఆయన కేంద్రానికి వత్తాసు పలుకుతాడు. ఎవరి గురించి పనిచేస్తారు ఈ నాయకులందరూ? అంటే తెలంగాణ బాగుండాలని ఏదైతే కొట్లాడి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు, ఏదైతే నీళ్లు తీసుకొచ్చినటువంటి కేసీఆర్, ఈరోజు ఆయనను అంటే ఆయన ఏదో తప్పు చేసిండు అన్నట్టు. నేనేమంటున్నా అంటే ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు వాళ్ళే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రిపోర్ట్ అని ఏమని చెప్పారు మొత్తం, అంటే వాళ్ళే విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చేసి ఆ విజిలెన్స్ రిపోర్ట్లో కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర కట్టినటువంటి ప్రాజెక్ట్ అయిన ఖర్చు 4,000 కోట్లని ఇచ్చారు. ఆ పిల్లర్ రిపేర్ చేస్తే వచ్చే ఖర్చు 400 కోట్లని ఇచ్చారు. వాళ్ళే ఇచ్చారు, మీరు నేను కాదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి విజిలెన్స్ కమిషన్లో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ రోజు చూసుకుంటే నేనేమంటున్నా అంటే ఆ మొత్తం ఎండబెట్టి గోదావరి మొత్తం గేట్లను ఎత్తేసి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మొత్తం గేట్లను ఎత్తేసి ఆడ ఇసుక అమ్ముకొని 4,000 కోట్ల రూపాయలు సంపాదించారు. అంటే మేడిగడ్డకు ఎంతైతే ఖర్చు పెట్టినామో ఒక ప్రాజెక్ట్ ఒక మేడిగడ్డ మొత్తం బెరేజ్కి ఎంత ఖర్చు పెట్టినామో అంత పైసలు వీళ్ళు అక్కడి నుంచి ఇసుక అమ్ముకొని సంపాదించారు. ఈ రోజు పోయినా కానీ 100 లారీలు ఉంటాయి. నేను ఒక్కటే చెప్తున్నా, ఒకవేళ గోదావరిలో కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర ఆ పిల్లర్ మంచిగా చేయకపోతే రాబోయే కాలంలో తెలంగాణలో తాగడానికి కూడా నీళ్లు ఉన్నాయండి. రైట్, ఓకే విజయ్ గారు. ఇప్పుడు మేడిగడ్డ అడ్డుగా ఉంటే దిగువ ప్రాంతానికి నీళ్లు వెళ్ళడం అనేది కష్టం. ఇప్పుడు మేడిగడ్డను ఎండబెడితే ఆటోమేటిక్గా తప్పనిసరి పరిస్థితుల్లో గోదావరిని అడ్డు తరలించుకోవడం కోసం ఈజీగా ఉంటుంది. సో అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కోరుకుందో కేంద్రంలోని బీజేపీ కూడా అదే కావాల్సి వచ్చింది. అంటే రెండు కలిసే తెలంగాణ ఎండబెట్టే కుతంత్రం అమలు చేస్తున్నాయి అనేటువంటి విషయం చాలా క్లియర్ అండి. రెండు జాతీయ పార్టీలు ఉన్నటువంటి తెలంగాణ వనరులను ఎట్ట దోసుకొని మేము వెళ్ళిపోవాలనేది ప్రధానమైనటువంటి ఎజెండా వాళ్ళకు ఉంటుంది. తెలంగాణ మీద ప్రేమ ఉండదు. నిజమైనటువంటి నాయకత్వం ఉంటే, తెలంగాణ మీద ప్రేమ ఉంటే రెండు కూడబలుకొని చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అక్కడ ఈజీగా కేంద్రం ఏం కోరుకుంటుందో, మోడీ ఏం కోరుకుంటున్నాడో, మేము దీన్ని కావేరికి లింక్ చేసినామని చెప్పుకోవడానికి మళ్ళీ నీళ్ళు ఇక్కడ ఒకవేళ లింక్ చేసినా తెలంగాణకి ఎంత బెనిఫిట్ జరగాలి? తెలంగాణ నుంచి పోతున్నటువంటి నీళ్ళ నేపథ్యంలో ఇంకెక్కువ బెనిఫిట్ జరిగి కిందోనికి పోతే ఒక తీరు. మన నీళ్ళన్నింటినీ, మన దగ్గర ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ వేరే వాళ్ళకు తీసుకుపోయటానికి వీళ్ళు ఏ రకంగా పావులుగా ఉపయోగపడుతున్నారు? చంద్రబాబు కనుసన్నల్లో ఉండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఒక వచ్చినటువంటి అవకాశాన్ని మొత్తం మళ్ళా తెలంగాణని శాశ్వతంగా మళ్ళా బానిసల్లోకి నెట్టే విధంగా, ఒక మళ్ళీ ఆత్మనూన్యత భావంలోకి పోయే విధంగా, పంటలు ఇప్పుడే క్రమంగా మంచిగా అభివృద్ధిలోకి వస్తున్నటువంటి దశ, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి, ఉన్నటువంటి ఆ ఆత్మనూన్యతలోకి ఆత్మవిశ్వాసం కోల్పోయే విధంగా నీటిని క్రమంగా ఇదేంటంటే చాలా మందికి అర్థం కానటువంటి అంశం. అరే ఇది చిన్నదానికి ఇది అనే విమర్శలు కూడా వచ్చేటువంటి చేస్తున్నట్టు మన సమాజం ఆ రకంగా తయారైనటువంటిది. అందుకే ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం ఏ రకంగా తెలంగాణ పట్ల వివక్షత చూపిస్తూ, తెలంగాణ పట్ల ప్రేమ లేకుండా ఇక్కడ నీళ్ళు తాగి ఇక్కడ తిండి తింటి పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటిది పక్కోళ్ళకు ఉపయోగపడే విధంగా చేస్తున్నటువంటి విషయాన్ని తెలంగాణ సమాజమే గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కుట్రలను ఛేదించకపోతే మళ్ళా తెలంగాణ వెనకటి రోజులకు వెళ్ళిపోతుంది. వాటర్ విషయంలో మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తెలంగాణ సమాజం భవిష్యత్తు తరాలు పూర్తిగా ఎండబోయే అవకాశం ఉంటుంది. మళ్ళా అందరి చేతులు చాచే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ సమాజమే దీని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన, ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎలక్షన్ అప్పుడే ఓటేసి తీసేస్తాం అనేటువంటి దాకా కూడా ఆ పరిస్థితి రాకూడదు. ఎలక్షన్ వరకే కూడా సమాజంలో చైతన్యంతో ఈ ప్రభుత్వాన్ని మెడలోంచే విధంగా దీన్ని నిర్ణయం వెంటనే వ్యతిరేకంగా కోర్టులకు పోతారా, లేకపోతే ప్రత్యక్ష ఆందోళన చేస్తారా, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఆందోళన ఏం చేస్తారా అనేది సమాజం, తెలంగాణ సమాజము, మేధావి వర్గం అంతా కూడా కూర్చొని తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కూడా అవసరం ఉంది. ఇక జీబీ లింక్, గోదావరి బనకచెర్ల లింక్ అనేది పైకి చెబుతుంది ఒకటి, లోపల ఉన్నటువంటి కుతంత్రం మరొకటి అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏటా సముద్రంలోకి 4,000 టీఎంసీల గోదావరి జిల్లాలు వృధాగా పోతున్నాయి. ఆ జిల్లాలను వినియోగించుకునేందుకే పోలవరం నుంచి సాగర్ మీదుగా బనకచెర్లకు గోదావరి జిల్లాను తరలించే గోదావరి, కృష్ణా, పెన్నా అనుసంధాన ప్రాజెక్టు చేపడుతున్నామని కొన్ని నెలల కిందట ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ సాంకేతికంగా చూస్తే ఇదంతా ఒక బూచి అని స్పష్టమవుతుంది. కేవలం తెలంగాణ నీటిని అక్రమంగా తరలించుకుపోయేటువంటి కుతంత్రం దీని వెనకాల ఉంది అనేటువంటి విషయం అర్థమవుతున్నట్టుగా చెప్తున్నారు.